ఫైన్. భరత్ నిజంగా నేను చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకేలా అనిపిస్తుంది ఈ రోజు భరత్కి ఆ రోజు భరత్కి? అప్పుడు భరత్ వేరు, ఇప్పుడు భరత్ వేరు. చూసారు కదండి భరత్ ఫేస్ లో ఎంత ఆనందం ఉంది. భరత్ తన పేషెంట్ ఈరోజు నా కెరియర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కేసు అని చెప్పుకోవాలి. ఎందుకంటే భరత్ నా దగ్గర వచ్చినప్పుడు తన బాడీలో ఎక్కడ కూడా వెతుకుదామంటే ఒక చిన్న హెయిర్ కూడా లేదు. తలలో నుండి స్టార్ట్ చేస్తే బియర్డ్ కానీ, ముస్టాక్ కానీ, ఈవెన్ ఐ లాషెస్ కానీ, ఐబ్రోస్ కానీ ఎక్కడ కూడా ఒక హెయిర్ లేదు. టోటల్ హెయిర్ లాస్తో వచ్చాడు. దట్ ఈస్ అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. సో అలాంటి భరత్ని ఈరోజు నేను తను ముందుగా ఎలా ఉన్నాడో అలా ఓన్లీ ద సింపుల్ ఇంజెక్షన్తోని ప్రతి చోట ఈ తలలో కానీ, హైబ్రోస్ కానీ, బియర్డ్ కానీ ప్రతిదీ కూడా హెయిర్ తీసుకొచ్చి పెట్టాను. కాబట్టి ది వన్ ఆఫ్ ది బెస్ట్ నా కెరియర్లో అనుకోవచ్చు. ఒక్కసారి మనం భరత్ని అడిగి, భరత్ నీ జర్నీ అసలు నా దగ్గర వచ్చినప్పుడు అసలు ఏమాత్రం హెయిర్ లేదు. ఓకే, సో అది ఎలా స్టార్ట్ అయింది ఒక్కసారి నువ్వు చెప్పమ్మా. నాకు యాక్చువల్లీ 3 years బ్యాక్ వచ్చి డిగ్రీ ఫైనల్ ఇయర్లో స్టార్ట్ అయింది హెయిర్ లాస్ అనేది. ఫస్ట్ వచ్చి మీసం స్టార్టింగ్, మళ్ళీ హైబ్రోస్ స్టార్ట్ అయింది, రాను రాను తల్లో స్టార్ట్ అయింది. చాలా మంది ఏమన్నారంటే పెయిన్ కొరకుడు అని చెప్పి దీన్ని మంగళ షాప్లో ఫస్ట్ మంత్ తీసుకున్నాను, కానీ నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. సరే అని చెప్పి లోకల్ ఎందుకు బెంగళూరు చూపించాను, డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్. అంటే నీకు అప్పుడు ఇవన్నీ ముందు ఐబ్రోస్ ఇవన్నీ స్టార్ట్ అయిన బాడీ హెయిర్ కూడా చేతులు హెయిర్ అంతా బాగుండే, అంతా బాగుండే. డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ చూపించాడు, 1.5 year చూపించుకున్నాను. అప్పుడు అంతే స్టార్టింగ్ పోతానే ఉంది, కానీ వస్తాయి అన్నారు, కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు. కానీ అమౌంట్ కూడా చాలా కాస్ట్ పెట్టాను. అంటే ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు? ఓన్లీ లోషన్ మాత్రమే, ఇంజక్షన్ ఏమీ లేదు. కానీ ఒక 2 ఇంజక్షన్ వేసినారు, కానీ వచ్చిందని లాస్ అయింది. డాక్టర్స్ కూడా వద్దన్నారు, ఎక్కువ ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది వద్దని క్యాన్. సరే అని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయినా. అమౌంట్ అప్పుడే చాలా కాస్ట్ పడింది చెప్పి మళ్ళీ ఆయుర్వేద వాడినాను. 3 months వాడాను, కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఇప్పుడు చాలా మంది హెయిర్ లేక బాధపడుతుంటారు. నీకు అలోపేషియా అంటే బేసికల్ ట్రీట్మెంటే లేదు మెడికల్ టర్మ్ గురించి అకార్డింగ్ టు. బట్ మనం ట్రై చేశాను నేను, నీకు జుట్టు వచ్చేసింది, నీ లుక్ చూడగానే మారిపోయింది. అసలు కోమ్ చేయకి ఎన్నాళ్ళు అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 6 months అయింది. కోమ్ అనే వర్డ్ వాడక ఇప్పుడు ఏమనిపిస్తుంది? కోమ్ వాడుతున్నాను, ఒక వారం దూకుంటున్నాను. సో ఒక్కసారి ఓవరాల్ గా ఒక మంచి ఒక హ్యూమన్ అంటే ఒక మేనరిజం అంటే ఒక మగాడు అని తయారు చేసి ఇచ్చాను. మీ ఫీలింగ్స్ ఒకసారి చెప్పు. చాలా హ్యాపీగా, చాలా ఆనందం. అనుకోలేదు ఇట్లా వస్తుందని. లాస్ట్ రాయి వేద్దామని చెప్పి వేసాను. ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ యాక్చువల్ వచ్చి రాయి వేసాను లాస్ట్ చూద్దాం. మా నాన్న కూడా వద్దన్నాడు. ఎందుకు ఇంత అమౌంట్ పెట్టినాము, చూద్దాం దేవుడు నేను అడిగాను. సీనా అని పేషెంట్ దగ్గర వచ్చారు. ఆయన వచ్చి హెయిర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 6 months తర్వాత మళ్ళీ నాకు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ముందు సీను అతనికి నువ్వు బాగా రుణపడి ఉండాలి. అవునా కదా? డైలీ వస్తాను, సో తర్వాత మళ్ళీ మీ పేరు చెప్తే మళ్ళీ మీ యూట్యూబ్లో చూశాను ఎట్లా ఏమిటి అలోపేషియా కాకుండా వేరే ట్రీట్మెంట్ చూసి సరే చూద్దాం అసలు ట్రై చేద్దాం అని చెప్పి మా నాన్న రిక్వెస్ట్ చేసుకున్నాను. సార్ లాస్ట్ ట్రై చేస్తాను, సరే ఇల్లు చూద్దాం అది అనుకున్నాను. వస్తే పర్వాలేదు, లేకుంటే చూద్దాం అని చెప్పి వేసినాము. దాని నుంచి 2 నెలల నుంచి బాగా సక్సెస్. ఎప్పటి నుంచి రావడం స్టార్ట్ అయింది? 2 నెలల నుంచి స్టార్ట్. 2 నెలల నుంచి స్టార్ట్ అయింది. నీకు ఎప్పుడైనా నమ్మకం స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా నమ్మకం అనిపించిందా? జుట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు అని చెప్పేసి? సరే చూద్దాం, ఇంజక్షన్ చేసి చూద్దాం ఒకసారి, మనం ఎప్పుడు చేయించుకోలేదు కాబట్టి ట్రై చేద్దాం అని చెప్పి. ఓవరాల్ గా మెసేజ్ ఏంటి? ఓవరాల్ గా మెసేజ్ ఏంటి అసలు? ఇన్ని గంటలు చాలా మంది మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇలాంటి హెయిర్ లాస్ ని ఎక్కడెక్కడో యాడ్స్ చూసి అక్కడ వెళ్తుంటారు. ప్రాపర్ అలోపేషియాగా డయాగ్నోస్ చేయకుండా పిఆర్పిలని ఆర్పిలని ఇచ్చి డబ్బులు దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఉండదు, దీనికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి.
సో ఒక ప్రాపర్ డాక్టర్ దగ్గర చూపించుకుంటే చాలా చూసారు కదండి. ఇప్పుడు మన దగ్గర ఒక రియల్ గా హీరో భరత్ ని అనుకోవాలి. భరత్ నేను సినిమా ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఈ భరత్ కూడా నాకు బేసికల్ చాలా హ్యాపీగా ఉంది. తను ఒకసారి ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు అంటే మేడం నాకు ఇట్లా ఒక లైఫ్ ఇచ్చారు మీరు, ఒక హెయిర్ లేకుండా చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయేవాడిని. సో నాకైతే నా కళ్ళ ముందు కనిపించేది హీరో భరతే అనుకోవాలి, మహేష్ బాబు కాదు. సో మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు తను ప్రీటిక్ చూస్తే తను అసలు ఎక్కడ కూడా ఒక హెయిర్ లేదు. అలాంటి భరత్ ని నేను మొత్తం కంప్లీట్ గా హోల్ హెయిర్ ఇచ్చేయడం జరిగింది. ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది, ఇంకా గ్రోత్ అవ్వాలి. అండ్ భరత్ ని అంటే బాడీ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది హెయిర్. సో ఇక్కడ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో ఇంకా బాడీలో స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ ది బెస్ట్ భరత్. థాంక్యూ మేడం, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు కూడా నీ హెయిర్ చాలా బాగుండాలి నేను కోరుకుంటాను. సరేనా? అట్లా నాకు పేషెంట్లు మీ దగ్గర రావాలి, ఇంకా సక్సెస్ కావాలి. డెఫినెట్ గా భరత్, డెఫినెట్ గా. థాంక్యూ సో మచ్. గాడ్ బ్లెస్.